సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ పీవైక్యూ సిరీస్ కంటిన్యూ చేస్తున్నామా చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి ప్రిలిమ్స్ 2023లో వచ్చిన పాలిటీ క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ ఆర్ బాడీస్ ఇన్ ఇండియా. సో 4 ఆర్గనైజేషన్స్ లేదా బాడీస్ ఇచ్చారు. ఫస్ట్ది ద నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ద నేషనల్ లా కమిషన్ అండ్ దెన్ ద నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్. హౌ మెనీ ఆఫ్ ద అబవ్ ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో వీటిల్లో ఏవి కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఏవి కాదు ఎన్ని, 1, 2, 3, 4 ఎన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేది ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్. సో ప్రధానంగా మనం తీసుకుంటే ఈ బాడీస్ లేదా ఈ ఆర్గనైజేషన్స్ మనం 3 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యూటరీ బాడీస్, ఎగ్జిక్యూటివ్ బాడీస్. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే కాన్స్టిట్యూషనల్లో ఉన్న ప్రావిజన్స్ ద్వారా ఏర్పాటు చేయబడ్డవి, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఉన్నవి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అవుతాయి. అండ్ ఒక చట్టం ద్వారా వచ్చేవి స్టాట్యూటరీ బాడీస్. స్టాట్యూట్ అంటే చట్టం, ఒక చట్టం ఆధారంగా ఏర్పడ్డవి స్టాట్యూటరీ బాడీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ యాక్ట్ ద్వారా వచ్చింది, సెబీ యాక్ట్ ద్వారా వచ్చింది, ఇట్లాంటివి. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీ. అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే గవర్నమెంట్ నోటిఫికేషన్తో వచ్చేసి లైక్ ప్లానింగ్ కమిషన్, ఇలాంటివన్నీ ఎగ్జిక్యూటివ్ బాడీస్ అని చెప్పేసి మనం అంటాం. అయితే ఇందులో ఇక్కడ ఇచ్చిన వాటిలో కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవి అని అడిగారు. మొదటి చూడండి, ద నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇది యాక్చువల్గా ఒరిజినల్గా వచ్చినప్పుడు అంటే 1993లో ద నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఆ చట్టం ద్వారా ఇది ఏర్పాటు చేశారు కాబట్టి ఇట్ వాజ్ ఇనీషియల్లీ ఏ స్టాట్యూటరీ బాడీ. చట్టం ద్వారా వచ్చింది కాబట్టి స్టాట్యూటరీ బాడీ. కానీ 2018లో ఏం జరిగిందంటే 122nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు. సో ద నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈజ్ నౌ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఈ 4గింట్లో ఒకటి కాన్స్టిట్యూషనల్ బాడీ అని మనం గుర్తుపెట్టుకోండి. సెకండ్ది ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇది కూడా 1993లోనే ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 బేస్ చేసుకొని ఇది తీసుకొచ్చారు. సో ఇది ప్రాపర్ స్టాట్యూటరీ బాడీ. కాకపోతే దీనికి తర్వాత కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చిందంటే రాలేదు. సో ఇది ఇప్పటికీ కూడా స్టాట్యూటరీ బాడీగానే ఉంది. సో సెకండ్ వన్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ ఈస్ ఏ స్టాట్యూటరీ బాడీ. థర్డ్ వన్ ద నేషనల్ లా కమిషన్. ద నేషనల్ లా కమిషన్ ఆర్ లా కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది యాక్చువల్గా స్టాట్యూటరీ బాడీ కాదు, ఈవెన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కూడా కాదు. ఇది ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ అని అనొచ్చు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ నోటిఫికేషన్తో మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ ఒక కమిషన్. ఓకే, ఈ కమిషన్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? గవర్నమెంట్కి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లా రీసెర్చ్ చేసి రిఫార్మ్స్ ఏమైనా ఉన్నా సజెస్ట్ చేయాలి. సో అది వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ గవర్నమెంట్ ఇస్తుంది. అంటే ఏ ఏరియా పైన రీసెర్చ్ చేయాలని గవర్నమెంట్ చెప్తుంది. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు రీసెర్చ్ చేసి గవర్నమెంట్కి సలహాలు సూచనలు ఇచ్చే ఆర్గనైజేషన్ ద నేషనల్ లా కమిషన్. ఇది కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. లాస్ట్ది ద నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్. ఇది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986ని బేస్ చేసుకొని 1988లో ఏర్పాటు చేయబడ్డ ఆర్గనైజేషన్. మరి ఒక చట్టాన్ని బేస్ చేసుకొని ఏర్పాటు చేయబడింది కాబట్టి దీన్ని కూడా మనం స్టాట్యూటరీ బాడీ అనొచ్చు. కాకపోతే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ క్వాసై జ్యుడిషియల్ అంటే సెమీ జ్యుడిషియల్ నేచర్ ఉన్న ఆర్గనైజేషన్. కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ చూడండి, వీళ్ళు తీర్పులు కూడా ఇవ్వచ్చు. అంటే జ్యుడిషియరీ నేచర్ కూడా కొంచెం దీనికి ఉంటుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఈస్ స్టాట్యూటరీ ఇన్ నేచర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ కాన్స్టిట్యూషనల్. సో ఇక్కడ ఉన్న 4గింట్లో ఎన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఓన్లీ 1, ఒక్కటే మాత్రమే. అది ఏంటది? ద నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అదొక్కటే కాన్స్టిట్యూషనల్ బాడీ. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ప్రోగ్రామ్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. తక్కువ ఫీజు, ఈఎంఐ ఆప్షన్, లైఫ్ టైం వ్యాలిడిటీ అండ్ ఎక్సలెంట్ టీచింగ్. ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యే రీతిలో బైలింగ్వల్ మెథడాలజీలో మనం క్లాసెస్ అనేవి చెప్తాం. ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మొత్తం యాప్ డెమో తీసుకొని చూసి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. టేక్ కేర్, బాయ్.